అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. అంటే సినీ ప్రముఖులు తగ్గి వెళ్ళారు అని అనిపిస్తోందా, రేవంత్ రెడ్డి రప్పించుకున్నారని అనిపిస్తుందా? అన్న దీంట్లో తగ్గడం ఎక్కడం అనేటువంటి ఇట్లాంటి మాటలు గౌరవప్రదంగా ఉండే ఎవరికి కూడా ఉభయతారకమైన పదం నేను అందుకనే చెప్పిన. నేను ఇద్దరికి అవసరం ఉన్నది కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. కొట్లాడుకోకుండా మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకున్నారు. భారతదేశ కోర్టులే కాదు, ప్రపంచంలో ఉన్న కోర్టులన్నీ కూడా మీడియేషన్ చేయండి, ఆర్బిట్రేషన్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి అని చెప్తారు. ఆఖరికి భార్యాభర్తలు కొట్లాడితే కూడా రాగానే పోలీస్ కేసు ఎటకుర్రి, కూర్చోబెట్టుర్రి, ఇద్దరిని సంధాయించుర్రి, నెగోషియేషన్ చేయండి అన్నారు. అట్లా వాళ్ళిద్దరే ఒక అండర్స్టాండింగ్ వచ్చి నెగోషియేట్ చేసుకుంటే మీకు నాకు ఉండాల్సిన బాధ ఏముంటుంది? సో దానిపై మీకు అభ్యంతరాలు ఏమి లేవు? ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాయి. మియా బీవి రాజీ అయితే కేసు క్యా అంటాడు కోర్టులో. అంటే తనుకుంది, భార్య వచ్చింది, కేసు పెట్టింది, భర్త మీద కేసు పెట్టింది, కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి జ్ఞానోదయం అయింది, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటామన్నారు. జడ్జి గారికి ఉన్న బాధ ఏంది మధ్య? అంటే కొంతమంది టార్గెట్ చేసి పరిశ్రమను తన దగ్గరికి రప్పించుకున్నారు, తను చెప్పాలనుకున్న చెప్పి పంపించేశారని అంటూ ఉన్నారు. అలా కాదు, మంచిగానే చర్చలు జరిగాయి, సమస్యలో ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగింది అనేది సినీ పరిశ్రమ పెద్దలనే చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనే చెప్పాలి. అంటే ఒక ఇద్దరి మధ్య ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు కూడా మీరు చెప్పేస్తారు. 4 గోడల మధ్య ఒక 20, 30, 40 మంది కూర్చొని మాట్లాడుకున్నారు అనేది మీకు ఏం తెలియదు, రైట్? అదే ఉభయతారకంగా చర్చలు జరిగినాయని చెప్పిన నేను. అకల్మన్కు ఇషారా బస్, ఇంత మంచిగా చెప్పిన కదనే. అది సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి గద్దర్ అవార్డుల విషయంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను మంచిగా చెప్పిన మా కోర్టు భాషలో, మియా బీవి భార్య భర్త ఇద్దరు రాజీపడ్డారన్నా, జడ్జిగా నీకేంది బాధ, నాకేంది పంచాయతీ? వాళ్ళిద్దరు రాజీ పడ్డ తర్వాత కేసు ఏముంటుందన్న? రాజీ పడ్డారనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే ఇంకా అల్లు అర్జున్ కేసు ఏమీ లేదు, కేసే ఉంటుంది. కేసుకి రాజీకి ఏం సంబంధం? గద్దర్ అవార్డులకి, భవిష్యత్తులో బెనిఫిట్ షోలకి ప్రభుత్వానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అడిగింది, సినిమా పెద్దలు కావాల్సిన అవసరాలు సినిమా పెద్దలు ఉంచుకుంటారు. రఘునందన్ రావు గారు, ఒక విషయం మీరు అడ్వకేట్గా చెప్తారు, రాజకీయ నాయకుడిగా చెప్తారు, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా చెప్తారు. అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. సో తర్వాత జరిగిన సంఘటనల పట్ల ప్రజల అభిప్రాయాన్ని నేను మీ ముందు రిప్రజెంట్ చేసినాను. అల్లు అర్జున్ది తప్పు లేదా రఘునందన్ అంటే అల్లు అర్జున్ గారిది కూడా తప్పు ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ తెల్లారి తెలిసింది, మరుసటి రోజు తెలిసింది. అట్లీస్ట్ మానవత్వం ఉన్న ఒక మనిషిగా అల్లు అర్జున్ గారు కూడా స్పందించాల్సింది ఉండే. ఒక అమ్మాయి చనిపోయింది, తన అభిమాని, ఆ చిన్నపిల్లలు నా కాలనీలందరూ పుష్ప అని పిలుస్తారు, ఇట్లా మీడియాలో చాలా వార్తలు వచ్చినప్పుడు మానవత్వం కలిగిన ఒక మనిషిగా లేదా ఒక నటునిగా అల్లు అర్జున్ గారు వెంటనే అమ్మాయి చనిపోయిందనే విషయం తెలిసిన వెంటనే తను వెళ్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే వారి ఫాదర్ ఉన్నారు, నిర్మాతగా చేస్తారు అల్లు అరవింద్ గారు, వారిని కానీ లేదా ఈ సినీ నిర్మాతల్ని కానీ లేదా ఏదైతే మధ్యవర్తిత్వం చేసిన దిల్ రాజు గారు లాంటి పెద్దలు కానీ ఎవరో ఒకరిని అక్కడికి పంపించి ఎంతో కొంత సహాయం, బయట పెద్ద పబ్లిసిటీ చేయకుండా కూడా ఆ కుటుంబానికి సాయం చేసి శ్రీతేజ హాస్పిటల్ ఖర్చులన్నీ మేము భరిస్తాం, మీరు గాబారపడకండి అని కొంచెం వాళ్ళకి స్వాంతన చేకూర్చాల్సిన బాధ్యతని అల్లు అర్జున్ గారు విస్మరించారు. టు దట్ ఎక్స్టెంట్ దెర్ ఈస్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అల్లు అర్జున్ ఆల్సో. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు, గొడ్డుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనేది. సో అది కరెక్ట్ అండి. సో అంటే స్పందించలేకపోవడం అనేది తప్పు. అల్లు అర్జున్ గారి వైపున జరిగిన తప్పు ఏంటంటే అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు అసెంబ్లీలో, అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు కదా, అట్లా అమ్మాయి చనిపోయిందనే విషయం ఆ రోజు కాకపోతే తెల్లారైతే మీ దృష్టికి వచ్చింది కదా, వచ్చినప్పుడు వై కాంట్ యూ రెస్పాండ్? మాట్లాడాలి కదన్న, మానవత్వం ఉండాలి కదా మనకు కూడా. మన సినిమా చూడడానికి వచ్చి మనల్ని అభిమానించేటువంటి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయినప్పుడు ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆదుకుంటా, మీరు బాధపడకండి, అబ్బాయికి హాస్పిటల్ ఖర్చు నేను భరిస్తా, మీడియా ముందు చెప్తే అయిపోయేది కదన్న. దేర్ వుడ్ హావ్ ఎండెడ్ ద ఇష్యూ. అది నా అభిప్రాయం. మరి వారు ఎందుకు మాట్లాడలేదో వారికి. సో ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ క్వశ్చన్, దీనికి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఫైనల్గా ఏమవుద్ది అనుకుంటున్నారు ఈ కేసులో? ఎందుకంటే ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు, మధ్యంతర బెయిల్పై ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, ఆర్డర్స్ రిజర్వ్లో ఉన్నాయి, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు ట్రయల్ అంతా అయ్యేట? కోర్టుల విషయాల మీద కోర్టులు ఇచ్చిన జనరల్గా, అంటే జడ్జిమెంట్స్ గురించి అంటే జనరల్గా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసుల్లో? ఈ దేశంలో గతంలో జరిగిన అన్ని కేసులు చదివి ఉంది, మీరు ఏం జరిగినాయో అర్థమవుతుంది మీకు, అంతకంటే ఎక్కువ నేను చెప్పేది. ఓకే, 100 కేసులు రిజిస్టర్ అయితే ఎన్ని కేసులలో శిక్ష పడుతుంది, ఎన్ని కేసులలో అక్విటల్ వస్తుంది అనేది కొద్దిగా ఒకసారి ఎన్ని కేసులు వస్తుంది ఆ డేటా ఒకసారి పర్సెంటేజ్ ప్రకారం? 20% కేసులలో కన్విక్షన్ వస్తే చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. రఘునందన్ గారు, ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు. ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఆ పేరు మర్చిపోవడం వల్లే రేవంత్ రెడ్డి గ్రిడ్జి పెట్టుకున్నాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. నమ్ముతారా మీరు? మీరు బీఆర్ఎస్ తరఫున వకాలతో వచ్చుకోదురా? కేటీఆర్ అడిగిన ప్రశ్న మీరు నన్ను అడుగుతురా? ఇప్పుడు డయాస్ మీద కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడైనా, రఘునందన్ రావు మాట్లాడేటప్పుడైనా, చంద్రశేఖరరావు గారు మాట్లాడేటప్పుడైనా, రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడైనా కొన్ని పేర్లు పొరపాటున మిస్ అయిపోతాయి. దాంట్లో ఏముంటుందన్న? అందరి పేర్లు ఏమన్నా పేరు రాసుకొని వచ్చి లిస్ట్ రాసుకొని ఆ చివరి కుర్చీ కాడ నుంచి మొదలుకుంటే ఈ చివరి కుర్చీ దాకా అందరి పేర్లు చదువుతామా అన్న? అక్కడ కనబడుతున్నప్పుడు చదువుకుంటూ పోతుంటాం, 1-2 పేర్లు పొరపాటున మిస్ అయి ఉంటాయి. ఆయన ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, అల్లు అర్జున్ ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, మర్చిపోతే మర్చిపోయి ఉంటాడు. దాన్ని పెద్ద మనసులో పెట్టుకుని ఏదో ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకుండని కేటీఆర్ ఏదో మాట్లాడితే నువ్వు కూడా గదాన్ని పట్టుకుంటే ఎట్లా అన్న?
నేను అందువల్ల ఒక చర్చ జరుగుతుంది అన్నాను. అదే చర్చ చాలా జరుగుతుంది అన్న, చాలా విషయాలే జరుగుతుంది. నువ్వు పసుపచ్చ కలర్ రంగు వేసుకొచ్చుకున్నావు, ఏంది తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏముంటుంది చర్చకి శ్రీశ్రీ చెప్తాడు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, ఇంకా చాలా చెప్తాడు అట్లా. ఆయన ఏది కూడా చర్చకు అనర్హం కాదు, దేని మీదైనా చర్చ పెట్టవచ్చు అట్లా. అందుకని మీరు వేసుకున్న చొక్కా కాడ నుంచి మొదలుకుంటే వారు వేసుకున్నది పింక్ టీషర్టా, పింక్ షర్టా, ఎందుకు వేసుకురు, టీఆర్ఎస్ లేదు కదా అని కూడా అనొచ్చు. నేను చర్చను ఎటైనా తీసుకుపోవచ్చు. అంటే పసుపు అంటే ఓన్లీ తెలుగుదేశం కాదు కదా, శుభ చూసుకుని దేనికైనా వాడతారు, పసుపే పెడతారు ఏదైనా. కానీ అది తెలుగుదేశం పార్టీ కలర్ అని దానికి ఒక గుర్తింపు ఉంది కదా. జనరల్ గా తెలుగుదేశం పార్టీ ఏదైనా అకేషన్ జరిగితే వాళ్ళ నాయకులు అదే షర్ట్ వేసుకుని వస్తారు. బీఆర్ఎస్ ప్లీనరీ వేసుకున్న వాళ్ళు అదే. నేను అదే చెప్తున్నా, లేదని నేను అంటలేను, ఉన్నదనే చెప్తున్నా. మంగళానికి, మంచికి, సాంప్రదాయానికి అన్నిటికీ వాడతారు, కానీ ఇది మా కలర్ అని వాళ్ళే ఇటు కొట్టుకుంటారు. అందుకని చెప్తున్నా అన్నట్టు అట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.